దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన కుదుమ సింహము వంటి వాడు. ఆయన ప్రభుత్వం తరతరములు నిలిచి ఉండేది. అంతేకాదు ఆయన రక్షణను మనకు దయచేసే దేవుడు. యూదా గోత్రము, అందుకే ఇతని యొక్క ఆశీర్వాదం యాకోబు కుమారుల్లో చాలా కొద్ది మందికి భలే ఉన్నతమైన దీవెనను ప్రకటన చేశాడు. ఆయన యూదా గురించి కూడా చక్కని మాటలు రాశాడు. ఆ యూదా గోత్రములోనే యేసయ్య వచ్చాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆయన కుదుమ సింహము వంటి వాడు, చీల్చునట్టి ఆడు సింహము వంటి వాడు. ఆయన జాగ్రత్త అండి, కృప కలిగిన దేవుడని, దయగలిగిన దేవుడని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. రేపొద్దున కుదుమ సింహముగా ఉంటాడు. మనము మన జీవితాన్ని ఈ భూలోకములు సరి చేసుకోకపోతే రేపొద్దున ఆయన రాజ్యములో మనకి స్థానము దొరకదు. అందుకని మనల్ని మనం జాగ్రత్త పడదాం. నిరంతరము ఆ మహోన్నతుని నామాన్ని స్తుతిద్దాం. ఎల్లప్పుడూ మన నోట ఆయన నామమును ఉచ్చరిద్దాం.